హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్యల మాధురి. ఈ ఎపిసోడు రోజుకో మలుపు తిరుగుతుంది. అనూహ్యంగా మాధురి భర్త మహేష్ తెర మీదకి వచ్చి మహేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. ఆయన భార్య గురించి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఇప్పుడు అందరూ డిస్కస్ చేస్తూ ఉన్నారు. మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చు అనే అంశం గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సార్ అడిగి మడి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్యల మాధురి, ఈ ఎపిసోడ్ రోజుకొక తిరుగుతూ ఉంది. ఎపిసోడ్ ఒక్కొక్కలా వెళ్తూ ఉంది. అనూహ్యంగా మాధురి భర్త యుఎస్ నుంచి ఒక ఛానల్లో లైవ్లోకి రావటం, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చాంశనీయంగా మారింది. అంటే ఆయన భార్య గురించి ఏదైతే ఒక మాట్లాడడం జరిగిందో, ఈ అంశాన్ని అసలు మనం ఏ కోణంలో చూడొచ్చు? ఏ కోణంలో చూడొచ్చు అంటే, ఫస్ట్ నుంచి నేను చెప్తున్నా, దీంట్లో నిజంగా చెప్పాలంటే మాధురి తప్ప ఏమీ లేదు. సీరియస్లీ వైసీపీ వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా ఇక్కడ వైసీపీకి చెందినటువంటి దువ్వాడ శ్రీనివాసు, అదే వైసీపీకి చెందినటువంటి ఆవిడేదో జగన్ అంటే అభిమానంతో అక్కడ ఉంది, తర్వాత సంగతి. బట్ ఆవిడకి వైసీపీ అనే కాదు, టీడీపీయో కాంగ్రెస్ ఏ పార్టీ అయినా ఒకటే, పెద్ద విషయం ఏం లేదు. ఆవిడ దగ్గర క్యాడర్ చూసి వాళ్ళని పిలిస్తే వచ్చింది. బేసిక్గా ఇప్పుడు మన దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఏదైతే ఉందో, ఆవిడకి ఏంటంటే పెత్తనాలు ఎక్కువ. రీజన్, బనీన్తో వచ్చాడండి నా దగ్గరికి, ఇప్పుడు చూడు ఏ స్టేజ్లో ఉన్నాడో, అలా వాళ్ళ ఆయన్ని. అంటే నువ్వేమీ లేకుండా వచ్చావు, నా వల్లే కదరా నీకు ఇవన్నీ వచ్చింది అని చెప్తానే ఉంది. ఆయన్ని కూడా అలాగే హింసించి వేధించేది. తర్వాత ఆయన చేసే ఖర్చులన్నీ దుబారాగా ఫీల్ అయ్యేది. ఎక్కడ అన్ని పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడుతున్నాడు ఏంటి అయినా, అంటే ఏమీ లేనోడు లేకిగాడు నా దగ్గరికి వచ్చాడు అన్నట్టుగా ఈమె ఫీల్ అవుతుంది. అట్లా అనకూడదు, తప్పు. బేసికల్లీ లేకి అని అంటారా భర్తని? ఈవిడ అలా అంటుంది, నా దగ్గరకు వచ్చాడు, ఏమీ లేకుండా వచ్చాడు, నా వల్ల వీడు రిచ్ అయ్యాడు, నాకు తెలియకుండా ఇష్టం ఉన్నట్టు సొమ్మంతా తగిలేస్తున్నాడు, అందుకే పెత్తనం అంతా నా చేతుల్లో ఉంది, వాడు జస్ట్ సంతకాల మొగుడు మాత్రమే అని మాట్లాడుతుంది. ఎలాంటి సంతకాలు? డిసిషన్ అంతా ఈవిడ ఆయన డ్యూటీ ఈవిడే చేస్తుంది, ఆయన పదవిలో ఉంటాడు అంతే, ఈవిడే డ్యూటీ ఈవిడే చేస్తుంది. మధ్యలో గ్రెనేడ్ బిజినెస్ ఒకటి ఉంది, అది కూడా ఈవిడే చూసుకుంటుంది A to Z. ఆయన ఏం చేయడు, కాలు చాపుకొని టీవీ చూస్తా కూర్చుంటాడు. ఇది ఈవిడ వ్యవహారం. ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న ఆవిడ అనుకోకుండా మనకి మహిళల సపోర్ట్ ఉంటే బాగుండబ్బా అని అనుకుంది. ఏం చేస్తే ఎవరికి ఉన్నారు ఇక్కడ మహిళా సపోర్ట్ ఎక్కువ అంటే, పలానా ఒక ఆవిడ ఉంది, డ్యాన్స్ టీచరు, ఆవిడ అన్న గుంపులు మహిళలు వస్తారు అంటే, ఎవరు ఆవిడ? పలానా దివ్యల మాధురి అని ఆవిడ ఉంది. ఏంటి ఈవిడ బ్యాక్గ్రౌండ్? వాళ్ళ హస్బెండ్ ఎన్ఆర్ఐ, బాగా ఆస్తుంది, టైంపాస్ అవ్వట్లే ఆవిడకి. బేసిక్గా వృత్తిపరంగా క్లాసికల్ డాన్సరు, డ్యాన్సులు నేర్పించుకుంటూ ఉండేది చాలామందికి, పిల్లలకి ఫ్రీగానే డ్యాన్సులు నేర్పించేది. ఓకేనా? వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, నేర్చుకొని వెళ్ళేవాళ్ళు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి టీలు కాఫీలు కూడా పాపం ఈవిడే పెట్టించేది. ఎప్పుడైనా సంక్రాంతి వస్తే ముగ్గుల పోటీలు పెట్టేది, గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇచ్చేది. మహిళా దినోత్సవం వచ్చినా గ్రాండ్గా జరుపుకునేది, మదర్స్ డే వచ్చినా గ్రాండ్గా జరిపేది. ఆవిడకి అదో ఆనందం. మాకు కూడా ఆవిడ దగ్గరికి వెళ్తే ప్రశాంతంగానే ఉంది. ఇప్పటివరకు ఎవరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, వాణి ఒక ఎలిగేషన్ పాస్ చేసింది. ఏమని? ఈవిడ భరతనాట్యం పేరుతో ఆ పిల్లలకి ఇంకేదో నేర్పించి సప్లై చేస్తుంది అని చెప్పి. తప్పు. ఇప్పటివరకు ఏ తల్లి కూడా కంప్లైంట్ ఇవ్వాల, ఏ బిడ్డ కూడా కంప్లైంట్ ఇవ్వాల మాధురి పైన. రైట్? అండ్ నెక్స్ట్, ఆవిడ నిజంగానే అలాంటిదైతే తల్లిదండ్రులు ఆవిడ దగ్గరికి ఎందుకు పంపిస్తారు? వీళ్ళకి అర్థం కాదా? అమాయకులు ఏమైనా? అండ్ నెక్స్ట్ కూడా ఆవిడ ఎక్కడెక్కడ ప్రదర్శనలు ఇస్తే అక్కడికి పంపించారు పిల్లల్ని. అండ్ నెక్స్ట్ ఆవిడ పిలిస్తే 100 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు. అది సంగతి. సో ఏదో ఉంది ఈవిడ దగ్గర, బాగా మాట్లాడుతుంది, చక్కగా ఉంది. ఆవిడ కూడా రాజకీయాలంటే పెద్దగా ఆవిడకి ఇష్టం లేదు, సామాజిక సేవ బాగా చేస్తుంది. ఎందుకు? పెద్ద ఇంట్లో ఉంటుంది, మొగుడు ఎక్కడో ఉంటున్నాడు, మావయ్య ఎక్కడో ఉంటాడు, బావ ఎక్కడో ఉంటున్నాడు, టైంపాస్ అవ్వాలి ఈవిడకి కూడా. 3 ఆడకూతుర్లే ఉన్నారు, వాళ్ళకి ఆడపిల్లలే ఉన్నారు. ఆ పిల్లలకి డ్యాన్సులు నేర్పుతా ఆ పిల్లలతో పాటు ఇంకో 10 మందికి నేర్పిస్తుంది, వాళ్ళలో మంచితనం పెంచుకుంది. ఇది ఆవిడ వ్యవహారం. ఇప్పుడు ఈమెకు సలహా ఇచ్చారు, అక్క ఆమె దగ్గర ఉన్న వాళ్ళందరూ మన దగ్గర రావాలంటే ఏం చేయాలి అని చెప్పి. ఏముంది, ఆమె మెడలో కండువా పడేస్తే చాలు, అంతేగా. సో వీళ్ళందరూ కూడా మనకే ఓట్లు వేస్తారు, మన బలం పెరుగుద్ది అని ఈవిడ కకృతి పడింది. సో యాక్చువల్గా వాణికున్న అలవాటు కారణంగా ఆవిడ కాపురం ఇట్లయిపోయింది. ఏమైంది?
కండువా వేసి ఆవిడని తీసుకొచ్చింది. ఎంతకాలం ఉంటుంది? ఏదో రోజు మనకు పడలేదనుకో మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈవిడతో పాటు మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారుగా. సో ఈవిడతో పాటు వచ్చిన వాళ్ళందరూ మన వైపు రావాలంటే ఈవిడ ఖాళీకి కూర్చుంటే ఆవిడ పని కూడా మనమే చేస్తే సెట్ అవుతుంది. ఎలాగైతే మొగుడిని ఇంట్లో కూర్చోబెట్టిందో సేమ్ అలాగే ఈవిడ మెడలో కండుగా నువ్వు మహిళా అధ్యక్షురాలివే అని చెప్పింది. అబ్బా మహిళా అధ్యక్షురాలు ఏం పనులు ఉంటాయో. ఏం లేదమ్మా కూర్చో మరి అవి మేము చూసుకుంటాంలే, నువ్వు కూర్చో, నువ్వు మహిళా అధ్యక్షురాలివి కూర్చో, నువ్వు బయట తిరగకూడదు, ఏం అవసరం లేదు, నేను తిప్పుకుంటాలే పర్లా. అలా తిప్పుకునేది అందరినీ. ఈ మొన్నటిదాకా ఇంత చేసి ఖాళీకి కూర్చొని ఏం చేయాలి ఈవిడకి? ఇట్లా తిరిగి చూస్తే వాడెవడో ఖాళీ తప్పుకొని టీవీ చూస్తున్నాడు. మాటలు కలిపింది, ఫ్రెండ్షిప్. ఏమాయి అంటే ఆమె కూడా ఏమాయి ఓకే దగ్గర జరిగి ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళిద్దరు. ఆయన ఏం చేశాడు? పాపమైన కష్టాలన్నీ చెప్పుకుంటున్నాడు. బాగా గయ్యాలి ఇది, నన్ను రాచి రంపాన పెడుతుంది, నా పిల్లలు కూడా ఇలా చేసి నాకు ఎదురు తిరుగుతున్నారు, మొన్న చూసావా ఇంత పెద్ద డబ్బులతో కొట్టింది, చూడు ఇంకా బొడిపలాగే ఉంది, ఇట్లా ఏవేవో మీద ఎలిగేషన్స్. మా ఆవిడలా మరి మీకు కంపెనీ ఉంది, బిజినెస్ ఏమైనా చూసుకోవచ్చు కదండి. అంటే బిజినెస్ ఎక్కడ? గ్రైనేట్ బిజినెస్ ఆమెనే చూస్తుంది, ఎవరెవరినో పెట్టింది అక్కడ మేనేజర్గా, మొత్తం ఆవిడ మెయింటైన్ చేస్తుంది. మరి మిగతా మీ ఎమ్మెల్సీ అవి ఇవి ఏదో ఫైల్ ఇస్తే సంతకం పెట్టమంటే పెట్టేస్తా, అందులో ఏముందో కూడా ఆవిడే చూసుకుంటుంది, నాకేం పని లేదు. అయ్యయ్యో అట్టాగా, సరే డబ్బులు కూడా ఇచ్చేది కాదండి, అసలు చూడు జేబులో 200 కూడా లేవు అని చెప్పుకునేవాడు. ఈవిడ కూడా కొంచెం జాలేసింది, పాపం ఈవిడ డబ్బులు ఉంది ఆవిడగా. ఇకపోతే ఆయనకి ఏదో చిన్న కన్స్ట్రక్షన్ పని అక్కడకు సగంలో ఆగిపోయింది, చిల్లర కావాలి, లేవు, ఈవిడేమి ఇవ్వట్లా, ఎందుకో అంటది, చెప్పలేము. ఏం చేస్తుంది? అడగొచ్చా అడగొచ్చా మాధురి ఇది హిహి అన్నాడు. అయ్యో చెప్పండి ఎంత కావాలి, పర్లేదులే, ఇంత ఇచ్చింది. మంచి ఫ్రెండ్, అబ్బా అడగని డబ్బులు కూడా ఇచ్చేసింది, నా కష్టం సుఖం కూడా తెలుసుకుంటుంది, బాగుంది. తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళకి ఏమైంది? సీన్ సితారా ఈ పెళ్ళాం వచ్చి ఏ పని చెప్పినా వినట్లా, ఆవిడ చెప్తే వింటున్నాడు. నా మొగుడు నా మాట వినట్లా, దాని మాట వింటున్నాడు, వీళ్ళిద్దరికి ఏదో ఉంది రంకు భాగవతం అని చెప్పేసి చాటింపేసిన తర్వాత ఏమైంది? వాళ్ళ ఇంట్లో కూడా ఆమెను అసహించుకొని బయటికి గెంటారు. అంటే ఇంట్లో అంటే అక్కడ ఎవరు మాట్లాడట్లా, పెద్ద బావ మాట్లాడట్లా, మావ మాట్లాడట్లా. అఫ్కోర్స్ మొగుడు ఎక్కడో ఉన్నాడు, ఆయనకు తెలియదు, ఆయన వింటున్నాడులే. ఎవరు మాట్లాడకపోయేసరికి ఇలా వచ్చింది. ఇక జనాల్లో కూడా ఈమె తిరుగుబోతూ ఆ బోతు ఈ బోతు ఆమె బోతు అన్నారు అందరూ కూడా. ఏం చేసింది? ఫ్యాన్ కూర్చుని కట్టి, ఇదిగో నేను స్టూల్ దంతున్నా, నీ వల్లే మీ ఆవిడ వల్లే, వద్దమ్మ తల్లి తన్నమాక, నేను వస్తున్నా, నీకు కొంపు ఉంది అక్కడ ఉండు, పర్వాలేదు. మళ్ళీ ఆత్మహత్య చేసుకునే ఆవిడ ఎలా ఉంటుందో అప్పుడప్పుడు చూడడానికి వెళ్ళేవాడు. చూసి వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఈయనకు కూడా ఇక్కడ మనశ్శాంతి లేదు, అక్కడికి వెళ్తే ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటున్నారు. అండ్ ఎలాగూ సమాజంలో చెడ్డ పేరు వచ్చింది కాబట్టి మన ఇద్దరం కలిసి ఎందుకు ఉండకూడదు అన్న ఆలోచన వీళ్ళకి కూడా వచ్చింది, కలిసి ఉంటున్నారు, తప్పేం లేదు. బేసికలీ ఇంకా చెప్పాలి అంటే నీకు అసలు ఎవరో తెలియదు. ఇప్పుడు ఆయన ఏ గుడిలోనో కనిపిస్తే నీకు ఇట్లా రాకెట్ అయ్యేలా, ఆమె కూడా ఏం ఫ్లయింగ్ కీస్ పెట్టాలా, అట్లా వీళ్ళు పరిచయం కాల. పోనీ స్కూల్ డేస్లో వీళ్ళేమో బెంచ్ కిందకి వెళ్ళి ఉత్తరాలు రాసుకొని ఫ్రెండ్స్ అవ్వాలా, ఎగ్జామినేషన్లో ఈ పేపర్ ఆమెకి ఆ పేపర్ ఈమెకి ఇచ్చుకొని ఫ్రెండ్స్ అవ్వాలా, పోనీ రోడ్ల మీద కలిసి ఫ్రెండ్స్ అవ్వాలా, కాలనీలో తిరుక్కుంటా ఫ్రెండ్స్ అవ్వాలా. అసలు ఆమె ఎవరో ఈయనకు తెలియదు, ఈమె ఎవరో ఆయనకి తెలియదు, అంటిల్ అండ్ అన్లెస్ వీళ్ళు ఆవిడ తీసుకొచ్చేంతవరకు. సో ఇక్కడ వాణి తప్పే ఉంది తప్ప మాధురి తప్పే ఉంది. నువ్వు తీసుకురాకపోతే అది అయ్యేది కాదుగా, బలవంతంగా కండువ కప్పి రాజకీయాలకు తీసుకొచ్చావు. ఇప్పుడు వాళ్ళ ఆయన మాట్లాడే వెర్షన్ కూడా ఇలాగే ఉంది. నాకు మా ఆవిడ మీద నమ్మకం ఉందండి, ఆమెకు రాజకీయాలంటే ఇష్టం లేదు, ఆమెకు పంపడం నాకు ఇష్టం లేదు, మాకు అవసరం లేదు, అది ఏదో సామాజిక సేవ చేసుకుంటూ అలా బతికేస్తున్నాం అంతే. సో ఆవిడ సరే ఖాళీగా ఉంది కదా, అటు ఇటు 4 గెంతులు గెంతుతుంది, పిల్లలకి నేర్పుతుంది, ఎంతకాలం గెంతుద్ది, కాళ్ళు అరిగేంతవరకు. అదేదో తిరిగితే కొంచెం ఆవిడ కూడా మనశ్శాంతిగా ఉంటుంది కానీ నేను పంపా. కానీ పాపం ఆవిడ అక్కడ తిరగడం మానేసి ఇక్కడ గెంతడం మానేసి అక్కడికి వెళ్ళి కాలు చెప్పుకొని కూర్చుంటుంది. ఎందుకమ్మా కూర్చుంటున్నా అంటే ఆవిడ కూర్చోబెట్టింది, నేను కూర్చుంటున్నా, ఇది జరిగింది. సో మరి నీ క్యాడర్ అంతా ఏమైంది అంటే అవి లాగేసుకుంది. ఏం చెప్పింది? మీ పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి ఎక్కడో దుబాయ్కి అమ్మేస్తుంది, జాగ్రత్త, అది అట్లాంటిది ఇట్లాంటిది. వీళ్ళందరూ కూడా మాట్లాడడం మానేశారు. ఓవరాల్గా జరిగింది ఇది. వాణి చేసిందే ఉంది తప్ప మాధురి చేసిందేం లేదు. సో కాబట్టే భర్త మాట్లాడుతాడు. నువ్వు నిజంగా మాధురి అనే ఆవిడని తీసుకురాకపోతే నీ వ్యవహారం ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా, ఇంతవరకు వచ్చేది కాదు. ఆ 3 పిల్లలు కూడా ఏదో అయ్యేవాళ్ళు కాదు. నీకు పెళ్ళికి ఎదిగిన పిల్లలు ఉన్నారు. అండ్ వీళ్ళేంటి వెర్షన్ ఏంటి? ఇప్పుడు వీళ్ళ ఆవిడ ఓవరాల్గా నాకు నువ్వు వద్దు, నాకు అవసరం లేదు, నువ్వు తగలేసిన సొమ్ము అంతా తెచ్చి నాకు ఇచ్చేసి, ఎంత తగలేసావు అంత తెచ్చి నాకు నా మొహన పడాయి. రెండోది
విడాకులు ఇచ్చేసాయి, విడాకులతో పాటు నువ్వు తగిలిసిన సొమ్మంతా కావాలి, నువ్వు ఎక్కడన్నా చావు, నాకు అనవసరం అంటుంది ఆవిడ హస్బెండ్ కూడా అక్కడ పిల్లల్ని అడిగినా అదే చెప్తుంది, హైందవిని అడిగినా అదే చెప్తుంది, నవీన్ అడిగినా అదే చెప్తుంది. వాళ్ళకి ఈయన అవసరంలా, ఈయన ఎక్కడుంటే వీళ్ళకి ఎందుకు, అయితే లీగల్గా విడాకులు అవ్వలేదు కాబట్టి నీ మొగుడు మీద నీకు ఇంకా హక్కు ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఆయనేమో పోలీస్ కేసు పెడతాడు ఏమని, నా భార్య పిల్లల్ని చంపడానికి వస్తున్నారండి, నా వల్ల కావట్లేదు అని. ఇది ఓవరాల్గా జరిగింది. అంటే భార్య పిల్లలు చంపడం ఏంటి, నువ్వు కదా వాళ్ళని చంపాలి, వాళ్ళని ఎందుకు చంపుతారు, వాళ్ళ డౌట్లు వాళ్ళవి. హస్బెండ్ పెట్టడం ఏంటి 60 ఏళ్ళ వయసులో, నేను ఆమె ట్రాప్లో పడేంత చిన్నపిల్ల ఉన్నా చెప్పండి, పిల్ల అలాంటి ఎలిగేషన్ పాస్ చేసి ఆమెని పరువు తీసి అటు ఇటు కాకుండా చేసి, నా దగ్గర ఉన్నాయన్నీ తీసుకొని నన్ను అటు ఇటు కాకుండా చేసి, ఆ ఎమ్మెల్సీ పదవి ఎందుకుందో నాకు తెలియదు. నేను ఎమ్మెల్సీ అని ఆవిడకి పొద్దున్నేసి గుర్తు చేస్తే తప్ప, ఎవడో ఒకడు వచ్చి సంతకం పెట్టమంటే తప్ప నేను ఎమ్మెల్సీ అనే విషయం నాకే తెలియ. ఇట్లా ఆ రేంజ్లో ఉంది ఆయన పరిస్థితి. సో ఇట్లా ఉన్నందుకు ఆయన ఈవిడ దగ్గరికి ఏమో కొంచెం మనశాంతిగా ఉంటారు, వచ్చినప్పుడల్లా తల నిమురుతుంది, చక్కగా కూర్చోబెడుతుంది, ఏమైనా కష్ట సుఖాలు ఉంటే అడిగి తెలుసుకుంటుంది, అయ్యో పాపం అంటూ జరిగిందో అంటుంది. సో ఈవిడ నచ్చింది, సో అందుకని ఇక్కడే ఉంటానని డిసైడ్ అయిపోయాడు. ఇక ఆ కొంప అంటావా అది నాది అని ఈవిడ అంటుంది, లేదమ్మా అది నాకు అప్పట్లో ఆ కన్స్ట్రక్షన్కి ఆవిడే అప్పిచ్చింది, 200 కోట్ల వరకు నాకు సహాయం చేసింది, పైగా ఇది మా తమ్ముడు కట్టుకున్న కొంప, అది నీది కాదు, దీని మీద నీకు ఎలాంటి హక్కు లేదు అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఈ వ్యవహారం ఇంకా తేలటట్టే ఉంది, ఎందుకంటే వీళ్ళ విడాకులతో కథ సుఖాంతం అయింది. దివ్యల మాధురి కథ కూడా సుఖాంతం అయ్యింది సింపుల్గా చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళ హస్బెండే వచ్చి నా ఆవిడ మీద నా నమ్మకం ఉందన్నాడు. కానీ ఇక్కడ ఒక కొనసాగింపు ఏంటంటే, ఈవిడ ఆయనతో నేను ఫిజికల్ రిలేషన్లో ఉన్నాను ఒప్పేసుకుంది. మరి దానికి ఆ భర్త రియాక్షన్ ఏంటో ఆయన దగ్గరికి ఇంకా వార్త రాలేదేమో, లేదా అందరూ ప్రశ్నలు అడిగి మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి అట్లాంటి స్టేట్మెంట్ ఏమైనా పాస్ చేసిందో తెలియదు. నిన్న పాపం కార్ యాక్సిడెంట్ చేసుకుని నేను చచ్చిపోతున్నాను అని దాన్ని కూడా వీళ్ళు ట్రోల్ చేశారు. ఏమని, అమ్మా నువ్వు చావాలంటే నీకు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇంట్లోనే చావచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఆ కారులో పల్టీలు కొట్టుకుంటూ చావడం ఎందుకు, పైగా ఎదురుగా లారొస్తే దాన్ని గుద్దకుండా ఇంకో కార్ని ఎందుకు గుద్దావంట. ఆ కార్కి అది యాక్చువల్లీ యాక్సిడెంట్ ప్రూఫ్ కార్, దానికి పెద్ద ప్రమాదం ఏం అవ్వవు, అలాంటి కార్ ఎంచుకుంది అని ఉంది. యాక్చువల్గా దాని గురించి కూడా చెప్పాలి, నీ వెనకాల ఉన్న వాళ్ళకి గాయమైంది నీకేం అవ్వలేదు అంటే దాని అర్థం ఈవిడ క్లాసికల్ డాన్సర్, వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అవునా, ఎగిరి పడ్డం తెలుసు, ఇటు తిరిగి అటు దునుకోవడం, అటు తిరిగి ఇటు దునుకోవడం తెలుసు. కొంచెం ఎట్లాంటి సిచ్యువేషన్స్లో చిన్న రింగ్ ఇచ్చినా డ్యాన్స్ చేసుకుంటూ రింగ్లో నుంచి బయటకు రావడం కూడా వీళ్ళకి తెలుసు, కుండ మీద డ్యాన్స్ చేయడం తెలుసు, ప్లేట్ మీద డ్యాన్స్ చేయడం తెలుసు. కళాకారులు వీళ్ళు. ఆ వెనకాల కూర్చున్న ముసలి వాళ్ళకి ఏముంది, ఇట్లా ఉంటారు, ఇట్లా అంటే తల దాకుద్ది, ఇటంటేనే మోకాలు దాకుద్ది, వాళ్ళ గాయాలు అవ్వడంలో తప్పలేదు. ఈవిడకి అవ్వలా, కొంచెం డిఫెండ్ చేసుకుంది, పైగా తెలివైంది, ఏదన్నా సిచ్యువేషన్ వస్తే స్పాట్గా రియాక్షన్ అవ్వడం తెలిసిన మైండ్ స్టెబిలిటీ ఉన్న ఆవిడ బతికి బట్టగట్టిందని సంతోషించక నువ్వు ఎందుకు చావలేదని అడుగుతారు ఆవిడని. ఇలా ఉంది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.